వర్ధిల్లాలి. జోహార్లు జోహార్లు. సాధిస్తాం 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 సాధిస్తాం. జోహార్లు 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 జోహార్లు. ఈరోజు సరిగ్గా 77 సంవత్సరాల క్రితము వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీ నాడు నిజాము భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానాన్ని నేను కలుపుతున్నానని ప్రకటించినటువంటి రోజు. ఎందుకు నిజాము ఆ రకంగా తన సంస్థానాన్ని హైదరాబాద్ లో ప్రకటించాలని అనుకున్నాడు? దీనికన్నా ముందు జరిగినటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటి అందరూ కూడా తెలుసు. 1946లో అప్పటి నుండి జూలై 4వ తేదీ నాడు దొడ్డి కొమరయ్య గారి వీర మరణం తర్వాత నిజాముకు వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి సాయుధులు కండి మీరందరూ కూడా తుపాకుల ద్వారానే నిజామును ఎదిరించగలం అని చెప్పని ఆనాడు ప్రజల చేతికి తుపాకీ ఇచ్చినటువంటి రోజు. అప్పటి నుండి ఇప్పటి వరకు కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉన్నారు. 1946 జూలై 4వ తేదీ నాడు తుపాకీ బట్టి 1951లో తుపాకీని దించారు. అంటే 5 సంవత్సరాలు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విప్లవ పోరాటం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ పోరాటంలో 4,000 పైచిలకు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆనిముత్యాల లాంటి కార్యకర్తలందరూ కూడా నేలకొరిగారు. యోధులు నేలకొరిగినటువంటి పరిస్థితి. ఇందులో మనం గమనించాలి, చాలా మంది నిజాము లొంగిపోయాడంటే ఎందుకోసం లొంగిపోయాడు? దాదాపు కమ్యూనిస్టులు హైదరాబాద్ సంస్థానములో 3,000 గ్రామాల్లో ఆనాడు కమ్యూన్ని స్థాపించి, ఏదైతే రష్యాలో కమ్యూన్ని స్థాపించారో ఆ గ్రామాల్లో గ్రామ రాజ్యం స్థాపించి అక్కడ జెండాలు పాతి అప్రతిహతంగా వాళ్ళు ముందుకు సాగుతూ హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ని కూడా ఆక్రమించుకునేటువంటి దశ వచ్చినప్పుడు ఇక నిజాంగా నా వల్ల కాదని చెప్పి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కేవలం 3 రోజుల్లోనే 13 నాడు పోలీస్ యాక్షన్ జరిగింది. మిలిటరీ వచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో. 13, 14, 15, 17వ తేదీ నాడు నేను లొంగిపోతున్నా చెప్పాడు. అంటే ఒక రకం చెప్పాలంటే పుచ్చిపోయినటువంటి కట్టెలాగా ఉన్నటువంటి నిజామును ఒక తన్ను దనితే కుప్పగూలిపోయాడు. దాన్ని పుచ్చిపోయేటట్టు చేసింది, ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చింది, నిజామును లొంగిపోయే విధంగా తీసుకొచ్చింది కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితం. ఆ పోరాట ఫలితంగానే నిజాము తను చేతులెత్తేశాడు. కానీ ఈనాడు ఆ మహోజ్వల పోరాటాన్ని వక్రీకరించి విప్లవాలకు మాతగా ఉన్నటువంటి తెలంగాణని వక్రీకరించి కమ్యూనిస్టుల పోరాటాన్ని బలహీనపరచడం కోసం నేడు జరుగుతున్నటువంటి కుట్రల్ని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. 4,000 మంది ప్రాణత్యాగం, 10 లక్షల ఎకరాల భూమి, అలాగే కౌలుదారి రక్షణ చట్టం, మహత్తరమైనటువంటి విప్లవాలు సాధించినటువంటి ఆ పోరాటాన్ని కొండని అద్దంలో చూసినట్టుగా ఈనాడు బీజేపీ సర్కారు ఏమాత్రం సంబంధం లేదు బీజేపీకి. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. 1947 వరకు ఎక్కడ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర లేదు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ నాయకులకు కానీ. అసలు వాళ్ళ పుట్టుకే ఒక ప్రమాదకరమైనటువంటి పుట్టుకగా మారింది. అలాంటి బీజేపీ నాడు చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల తగాదని చెప్తా ఉంది. ఆనాడు సాయుధ పోరాటంలో హిందువులు, ముస్లింలు, దళితులు, బహుజనులు, పేదలందరూ కూడా దొరలు, భూస్వాములు, పెత్తందరుల వ్యతిరేకంగా సాగించినటువంటి పోరాటం కదా ఈ వీర తెలంగాణ పోరాటం. ఆనాడు కులం లేదు, మతం లేదు, అందరు కలిసికట్టుగా ఎదుర్కొన్నారు. చాలా మందిని కూడా ముస్లిం యోధులని ఉరిదీశారు, కాల్చి చంపారు. మరి ఎక్కడుంది బీజేపీ? అందుకే కేవలము ఈ పోరాట కార్యక్రమాన్ని ఓట్ల కోసం బీజేపీ వాడుకుంటుంది. ఈ ఓటు రాజకీయాలను వ్యతిరేకించాలని చెప్పని సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం కోసమే ఈనాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాన అమరుల స్తూపాల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజల్ని సమీకరిస్తున్నాం, వాస్తవ విషయాలు చెప్పడం కోసం ఈ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం.